మీ పేరు మీద డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించి ఓ విశ్రాంత అధ్యాపకురాలిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించిన కేసును పోలీసులు ఛేదించారు. అక్టోబర్ 23న విజయనగరానికి చెందిన సుజాత కుమారికి ఫోన్ చేసిన కేటుగాళ్లు ఆమె పేరిట డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని భయపెట్టారు. ఆమె బ్యాంకు ఖాతా నుంచి 40 లక్షల రూపాయలు కాజేశారు. ఫిర్యాదు అందుకున్న విజయనగరం పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. శ్రీనగర్, పూణే నుంచి నిందితులను విజయనగరానికి తీసుకొచ్చారు. పరారీలో ఉన్న మరో 3 కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. వీరంతా అద్దె ఖాతాల ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి 40 lakhs 11,000 ఆమె దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. 1930కి కాల్ చేసి సైబర్ క్రైమ్ పోర్టల్ మీద ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంతో సంబంధించి ఏదైతే 40 lakhs ఏదైతే పోయిందో 22 లక్షలు వేరే బ్యాంక్ అకౌంట్స్ లో ఫ్రీజ్ చేయడం జరిగింది. శ్రీనగర్ కశ్మీర్ వెళ్లి ముమిన్ తారిక్ భట్ అని ఒక ముద్దాయిని పట్టుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ముమిన్ తారిక్ భట్ అంటే ఒక మ్యూల్ అకౌంట్ హోల్డర్. ప్రాపర్ గా ఇంటరోగేట్ చేసి దాంతో మనకి ఏం తెలిసిందంటే ఒక టెలిగ్రామ్ గ్రూప్, ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న అందరూ ఎవరైతే దాంట్లో మెంబర్స్ ఉన్నారో అందరూ ఇతని లాగానే మ్యూల్ అకౌంట్ హోల్డర్స్. పూణేకి వెళ్లి మెయిన్ ఒక ముఠా ఉందో వాళ్ళని 4గురిని అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. 10 లక్షల క్యాష్ అండ్ ఆల్మోస్ట్ 9.5 lakhs వర్త్ గోల్డ్ సీజ్ చేయడం జరిగింది. 5గురిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది.